ఇలాంటి తాబేలు మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే. ఏ తాబేలు ఏ దిశలో ఉంచితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గాజు తాబేలు ఉంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. గాజు లేదా క్రిస్టల్ తాబేలు బొమ్మను వాయవ్యం లేదా నైరుతిలో పెట్టుకుంటే విజయం, అదృష్టం, సంపద లభిస్తుందని నమ్ముతారు. క్వార్ట్స్ లేదా క్లియర్ గ్లాస్ తో చేసిన తాబేలును ఆగ్నేయంలో పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తిని తగ్గిస్తున్న వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాభిముఖంగా ఉన్న ఇంట్లో పశ్చిమ దిక్కున తాబేలు బొమ్మ పెట్టుకుంటే అది కోరికలు నెరవేరేందుకు దోహదం చేస్తుంది. ఆఫీస్ లేదా వర్క్ ప్లేస్ లో పెట్టుకుంటే అధిక రాబడి, వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. అభివృద్ధి నిలిచిపోయిన వారు నైరుతిలో ఇత్తడి తాబేలును ఉత్తరాభిముఖంగా ఉంచాలి. ఇది ఆర్థిక వృద్ధికి మంచిది. రకరకాల సైజుల్లో కొన్ని తాబేలు బొమ్మలను నైరుతిలో పెట్టుకున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య సామరస్యం ఉంటుంది. ఇత్తడి తాబేలును పిల్లల స్టడీ టేబుల్ మీద పడమర వైపు ఉంచితే చదువులో వారికి ఏకాగ్రత పెరుగుతుంది. ఉత్తరాభిముఖంగా ఉండే తాబేలు బొమ్మ ఇంటి మధ్యలో ఉంచితే సహనం, పట్టుదల పెరుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు వెండి తాబేలును వెండి గిన్నెలో నీళ్లలో ఉంచితే అవకాశాలు మాత్రమే కాదు, డబ్బు కూడా సమృద్ధిగా చేకూరుతుందని అంటున్నారు. తాబేలును నైరుతి దిశలో ఉంచాలి. ఈ గాజు తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. ఇది ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు వెల్లివిరుస్తుందని వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గాజు తాబేలును నీటిలో ఉంచడం వల్ల సంపదను ఆకర్షిస్తుందని అంటున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.